ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అందరికీ నమస్తే. నేను మీ ప్రత్యూష, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్, డివైన్ ఎనర్జీ హీలర్. ఈరోజు ఈ సబ్ కాన్షియస్ గా మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ ని ప్రోగ్రామ్ చేసే నేపథ్యంలో ఇన్నర్ విజన్స్ గురించి నేను ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను. సో దాని కంటిన్యూషన్ వీడియో ఇది. సో ఇన్నర్ విజన్ లో థర్డ్ టెక్నిక్ ఏంటి అంటే, వెరీ వెరీ పవర్ఫుల్ టెక్నిక్ ఏంటి అంటే కలర్స్. లాస్ట్ టైం నేను కలర్స్ గురించి చెప్పాను. ఒక్కొక్క కలర్ ని నువ్వు స్కాన్ చేసుకుని నీ మైండ్ లో కలర్ ని చూడాలి. చూసినప్పుడే సబ్ కాన్షియస్ మైండ్ కి కొత్త కొత్త ప్రోగ్రామ్స్ యాడ్ అవుతూ ఉంటాయి. నువ్వు ఏదైనా అన్నప్పుడు అది ప్రోగ్రామ్ యాడ్ అయిపోతుంది అనమాట. సో కలర్ రెడ్, గ్రీన్, yellow, ఆరెంజ్, ఇంకా వైలెట్, వైట్. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ థర్డ్ ఐ యాక్టివేషన్ మీద వర్క్ చేస్తున్నాం. ఎందుకంటే ఇన్నర్ విజన్స్ అంటే ఈ థర్డ్ ఐ తాలూకా ఇన్నర్ కనెక్ట్, నీలో నువ్వు ట్రావెల్ అవుతున్నావు. నీ థర్డ్ ఐ ఒకటి యాక్టివేట్ అవుతుంది, థ్రోట్ చక్ర యాక్టివ్ అవుతుంది, సహస్రార వీటికి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషికి 7 చక్రాలు ఉంటాయి. ఓకే, ఈ 7 చక్రాలు కాన్షియస్లీ ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్క చక్రాకి ఒక్కొక్క రిజంబలెన్స్ ఉంటది. ఒక్కొక్క సిట్యువేషన్స్ మన లైఫ్ లో చక్రాలో ఉన్న బ్లాక్స్ వల్ల కూడా కొన్ని సిట్యువేషన్ జరుగుతూ ఉంటాయి. సో దీని మీద వర్కౌట్, మూలాధార నుంచి అనాహత వరకు, హార్ట్ చక్ర వరకు, హృదయం వరకు మన మెటీరియలిస్టిక్ వరల్డ్ మేనిఫెస్టేషన్ లో ఉంటాం అన్నమాట. సో థ్రోట్ చక్ర నుంచి హయ్యర్ స్పిరిచువల్, ఫిజికల్, ఈ ఫిజికల్ వరల్డ్ కి కనెక్ట్ అవుతాం. థ్రోట్ నాన్ ఫిజికల్ అంటే స్పిరిచువల్ పాత్ లో కూడా మనం కనెక్ట్ అవుతాము. దాని తాలూకా 2 క్లబ్ అయ్యి మనకి ఇంట్యూషన్ పవర్స్ ఉంటాయి. ఇంట్యూషన్, మన థ్రోట్ చక్ర ఎప్పుడు థర్డ్ ఐ, సహస్రార, ఈ 3 మనకి ఇంట్యూషన్ పవర్స్ ని పెంచుతుంది అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఇన్నర్ విజన్ లో కలర్స్ గురించి చెప్తాం. సో కలర్స్ ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఒక కలర్ ని ఇంకో కలర్ తో ఫామ్ చేసి క్రియేట్ చేయండి. ఒక 2-3 కలర్స్ ని కలిపి చూడడం. ఒక సర్కిల్ తీసుకుని రెడ్, గ్రీన్, yellow ఇవన్నీ వేసి దాన్ని చూడండి. దాన్ని చూసి ఒక సర్కిల్ వేయండి. వైట్ పేపర్ మీద సర్కిల్ వేయండి. ఇలా అన్ని పార్టీషన్స్ వేయండి. మధ్యలో అన్ని పార్టీషన్స్ చేయండి. ఒక దాంట్లో రెడ్ కలర్ వేయండి, ఒక దాంట్లో గ్రీన్ కలర్ వేయండి, ఒక దాంట్లో ఆరెంజ్ కలర్ వేయండి, ఒక దాంట్లో వైట్ వేసేసేయండి, మొత్తానికి వైట్. ఒక దాంట్లో బ్లాక్ వేయండి, ఒక దాంట్లో ఇంకేదైనా ఒక్కొక్కటి కలర్స్ వేయండి, డిఫరెంట్ కలర్స్. ఈ కలరే కాదు, బ్లూ కలర్ అయినా, వైలెట్ కలర్ అయినా, ఇంకేదన్నా కలర్ అయినా, పింక్ అయినా, ఇంకా లైట్ పింక్ అయినా, లావెండర్ కలర్ అయినా, అన్ని ఇట్లా కలర్స్ ఒక పేపర్ మీద వేయండి. వేసి ఇదొక ఫామ్ అయింది, ఒక ఫార్మేషన్. అర్లియర్ వీడియోలో నేను చెప్పింది ఏంటంటే, ఈ ఫస్ట్ స్టెప్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ ఫీడ్ చేసేది ఏంటంటే కలర్స్. నువ్వు ఒక కలర్ ని చూస్తావు కళ్ళు మూసుకొని, నీ ఎదురుగుండా ఫస్ట్ స్కాన్ చేసుకోవాలి ఆ కలర్ ని, ఆ తర్వాత నీ మైండ్ లో దాన్ని చూడాలి. రైట్? సో ఇప్పుడు ఏంటి అంటే కలర్స్ అన్ని కలిపి ఒక ఫామ్ చేసేయాలి. మెనీ కలర్స్, ఒకటే కలర్ కాదు, అన్ని కలర్స్ కలిపి ఒక ఫామ్ చేసి దాన్ని, ఆ ఫార్మేషన్ సర్కిల్ ఉందా లేకపోతే అది ఒక నెమలిలాగా ఫామ్ అవుతుందా, దానికి ఒక ఫార్మేషన్ ఇవ్వండి. ఇప్పుడు థర్డ్ స్టెప్ వచ్చేసి ఇన్నర్ విజన్ లో ఫార్మేషన్ మనం ఇవ్వాలి. ఈ ఫార్మేషన్ ఇచ్చినప్పుడే విజువలైజేషన్ అనేది ఎలా చేయాలో అర్థమవుతుంది. చాలా చోట్ల మనం ఏంటంటే, నా దగ్గర వచ్చిన చాలా మంది క్లయింట్స్, నేను విజువలైజ్ చేయండి అని చెప్తే, ఏంటో మేడం మీరు చెప్తున్నారు కానీ నాకు ఏ విజువలైజేషన్ రాలేదు, కళ్ళు మూసుకుని నిద్రపోయాను అంటారు. చాలా మంది ఇలా చెప్పేవాళ్ళు ఉన్నారు. సో వాడికి చెప్పి ఒక పాయింట్ లో కొంతమందికి విజువలైజేషన్ అనేది అర్థం కాదు కూడా. సో వాళ్ళకి ఎలా అర్థం అవ్వాలి? ఫస్ట్ స్టెప్ సబ్ కాన్షియస్ మైండ్ కి పదును పెట్టాలి. ఎలాగైతే మన బాడీకి ఎక్సర్సైజ్ చేయడానికి మనం లేచి యోగా చేయడము, ఒక రోజు జిమ్కి వెళ్ళడము, ఒక రోజు ఎక్సర్సైజ్ చేయడము, 2 రోజులు ఎక్సర్సైజ్, స్లోగా ఒక్కొక్కటి పెంచుతూ మనం ఎక్సర్సైజ్ చేస్తే మన బాడీకి అలవాటు అవుతుంది. సేమ్ ప్రాసెస్ సబ్ కాన్షియస్ మైండ్ కి కూడా మనం ఫీడ్ చేయడం, స్లోగా దానికి ఫీడ్ చేయడం నేర్పించాలి. అది నేర్పించే నేపథ్యంలో మనం ఏం చేయొచ్చు? థర్డ్ స్టెప్ ఇన్నర్ విజన్. ఇన్నర్ విజన్ లో ఫస్ట్ నేను చెప్పిన పాయింట్ ఏంటి అంటే, ఒక పిక్చర్, ఒక కారో ఇల్లు మనం పిక్చర్ చూస్తాము. చూసిన తర్వాత ఆ పిక్చర్ నీ మైండ్ లో
కళ్ళు మూసుకున్నాక అది ఎదురుగుండా లేక స్కాన్ చేసేసుకోవాలి ఆ పిక్చర్. నువ్వు ఫస్ట్ చూసి దాన్ని స్కాన్ చేసుకుని తర్వాత దాన్ని కళ్ళు మూసుకుని దాన్ని చాలా సార్లు ఒక 2 times 3 times రాత్రి పడుకునేటప్పుడు ఆ పిక్చర్ ని మీ కళ్ళు మూసుకుని చూడాలి. అది ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ కలర్ చూడాలి. కలర్ ఒకటే కలర్ ని చూడాలి, మల్టిపుల్ కలర్స్ ని కాదు, ఒకటే కలర్ ని చూడాలి. ఆ కలర్ ని కళ్ళు మూసుకుని మీరు చూసినప్పుడు ఏదైనా మీరు అన్నప్పుడు మనీ అన్నారు అనుకోండి, మనీ మేనిఫెస్ట్ అవుతుంది. ఆ కలర్ తో ట్రావెల్ చేయండి, మీకు మనీ మేనిఫెస్ట్ అవడము ఏదైనా మేనిఫెస్ట్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పే పవర్ఫుల్ ప్రాక్టీస్ ఏంటంటే ఒక లైట్. ఈ థర్డ్ ఐ ఏంటి అంటే మనకి లోపల ఒక లైట్ ఉంటుంది. మన థర్డ్ ఐలో మనము ఓవరాల్ గా మనము పిరమిడ్ మెడిటేషన్ చేస్తాము, రైట్? మనం పిరమిడ్ మెడిటేషన్ చేసినప్పుడు శ్వాస మీద ధ్యాస పెడుతూ కొన్ని డేస్ చేస్తున్నప్పుడు లాస్ట్ కి ఫైనల్ గా మనకి ఇక్కడ బాగా వైబ్రేషన్స్ వస్తాయి. ఇక్కడ నేను కాలేజ్లో ఉన్నప్పుడు పిరమిడ్ మెడిటేషన్ నేర్చుకున్నాను పత్రి గారి కోర్సెస్ లో. సో శ్వాస మీద ధ్యాస పెట్టి పొద్దున్న నుంచి మూన్ మెడిటేషన్స్ ఇవన్నీ చేస్తున్నప్పుడు నాకు ఇక్కడ బాగా వైబ్రేషన్ అయ్యి ఒక పాయింట్ లో ఒక వైట్ బీమ్ కనిపించడం మొదలెట్టింది, ఒక కంప్లీట్ వైట్ బీమ్. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఈ వైట్ బీమ్ ని క్విక్ గా కనెక్ట్ అయ్యే ప్రాసెస్ నేర్పిస్తాను. నాకు 8 గంటలు 9 గంటలు ఒక 10 days ప్రాక్టీస్ చేస్తే ఆ రోజు ఆ వైట్ బీమ్ కనిపించింది. కానీ ఆ వైట్ బీమ్ కనిపించిన రోజున చాలా మేనిఫెస్టేషన్స్ అయినాయి, నాకు కావాల్సినవన్నీ మేనిఫెస్ట్ అయిపోయినాయి ఏ రోజైతే ఆ వైట్ బీమ్ కనిపించిందో. ఓకే, సో ఇప్పుడు నేను ఇది క్విక్ గా అయ్యే ప్రాసెస్ నేను నేర్పిస్తాను. సో ఫస్ట్ ఒక లైట్ ని మీరు చూడండి, వైట్ లైట్ అవచ్చు, గోల్డ్ లైట్ కావచ్చు, ఏదైనా లైట్ ని గట్టిగా చూడండి. ఆ లైట్ ని చూసినప్పుడు మనం కళ్ళు మూసేసుకుంటాం. మూసుకోగానే ఆ లైట్ మీకు కనిపిస్తుంది, మీరు అబ్జర్వ్ చేయండి. మూసుకోగానే ఆ లైట్, కళ్ళు మూసుకోగానే మీకు ఆ లైట్ కనిపిస్తుంది. సో కాసేపు దాన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత మీరు స్లోగా ఒక లైట్ బీమ్ కళ్ళు మూసుకుని దాన్ని ఒక లైట్ వేసినట్టు చూడడానికి ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్ క్విక్ గా మీకు కళ్ళు మూసుకోగానే లైట్ బీమ్ కనిపిస్తుంది. ఎందుకంటే మీరు దానికోసం చూడడానికి ప్రయత్నిస్తున్నారు. మీ ఇన్నర్ చైల్డ్ ప్రిపేర్ అయిపోయింది, నేను థర్డ్ ఐ యాక్టివేట్ చేస్తాను, నీకు ఈ రోజు లైట్ బీమ్ కనిపించాలా, నేను చూపిస్తాను అని. ఇక్కడ మనం ఇన్నర్ చైల్డ్ కి కనెక్ట్ అవుతాం. అహం బ్రహ్మాస్మి, మనలోని భగవంతుడికి మనం ఇక్కడ కనెక్ట్ అవుతాం. ఓకే, సో ఇన్నర్ లైట్, ఈ లైట్ ని మనం చూడాలి. ఒక బీమ్ లైట్, వైట్ బీమ్ లైట్ ని కళ్ళు మూసుకుని మనం చూడగలగాలి. చూడాలంటే ఫస్ట్ లైట్ ని చూడాలి కదా, చూసిన తర్వాత కళ్ళు మూసుకుని ఆ లైట్ ని దాని ముందే చూడొద్దు, పక్కకి వెళ్ళి దాన్ని మళ్ళీ చూడండి. మళ్ళీ డేలో ఒక 5 times దాన్ని చేయండి. నైట్ కల్లా మీకు లైట్ బీమ్ మీ కళ్ళు మూసుకుని మీరు పిలవగానే మీకు ఆ లైట్ బీమ్ ఓపెన్ అవుతుంది. ఆ లైట్ బీమ్ మీకు కనిపించినప్పుడు మీ కోరిక ఏదైనా చెప్పండి. కోరిక ఎలా చెప్పాలంటే, నాకు ఇది వద్దు, నాకు ఇది రావద్దు, అలా కాకూడదు, కూడదు వద్దు, ఇలాంటి వర్డ్స్ కాదు. ఐఎమ్ ఎ మనీ మ్యాగ్నెట్, లేకపోతే నేను ఈ రోజు 2 lakh రూపీ నాకు రిసీవ్ చేసినందుకు కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ చెప్పొచ్చు, కృతజ్ఞత చెప్పొచ్చు ఆ లైట్ కి. ఆ లైట్ ఏంటి అంటే భగవంతుడు. సో ఇక్కడ మీరు ఆ లైట్ తో మాట్లాడొచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే, నాకు వచ్చేసింది, ఆల్రెడీ నా దగ్గర ఉంది అని చెప్పాలి. దానికి చెప్పినప్పుడు విత్ ఇన్ 24 hours 48 hours ఒక 1 week లో మీరు చూస్తారు, మీరు ఏదైతే ఆ లైట్ తో చెప్పిన మాట మీకు మేనిఫెస్ట్ అయిపోతుంది. లేకపోతే నేను సంపూర్ణ ఆరోగ్యవంతురాలని అని ఆ లైట్ లో అన్నప్పుడు మీకు ఆ వారంలో మీకు ఏదైతే బాధ ఉందో, బాడీలో ఏదో పెయిన్ ఉంటుంది, అది హీల్ అయిపోతుంది. సో ఈ లైట్ కి కనెక్ట్ అవ్వడం, ఇంకా తెలుసుకోవాలి ఎలా సెల్ఫ్ సబ్ కాన్షియస్ ప్రోగ్రామింగ్ ఎలా చేస్తామో అనేది తెలుసుకోవాలి అంటే ఈ స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి మీరు కాల్ చేసి ఇంకా తెలుసుకోవచ్చు. నమస్తే, థ్యాంక్ యూ.